పసిడి పరుగులు ఆగడం లేదు. బంగారం ధర మళ్లీ పెరిగింది. భగభగమంటోంది. పసిడి ధర ఈ రోజు కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లింది. బంగారం కొనుగోలు చేసేవారికి ఇది బ్యాడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెట్టడంతో మన దేశంలోనూ పసిడి పరుగులు పెడుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 670 పైకి కదిలింది. దీంతో 56,490కు చేరింది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 530 పెరుగుదలతో 51,780కు ఎగిసింది. పసిడి ధర పెరిగితే వెండి కూడా అదే స్థాయిలో నడిచింది. కేజీ వెండి ధర 110 రూపాయలు పెరిగింది. దీంతో 65,110 రూపాయలకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.22% పైకి కదిలింది. దీంతో బంగారం ధర $1,977కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.44% పెరుగుదలతో $24.33కు ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 పైకి కదిలింది. 52,250కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది. 250 పెరుగుదలతో 53,450కు ఎగిసింది. ఇక కేజీ వెండి ధర 110 పెరుగుదలతో 65,110 రూపాయలకు చేరుకుంది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.